జాతీయ రహదారి సమీపంలో ఉన్న క్రషర్లతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం, బొర్రాలగూడెం దండు, మల్కాపురం గ్రామాల పరిధిలోని బీఆర్ఆర్, అనంతసాయి, రఫీ స్టోన్ క్రషర్ల వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. క్రషర్ల పరిధిలో ఎంత లోతుకు తవ్వారో పరిశీలించారు. ఈ సందర్భంగా తగరం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ బీఆర్ఆర్, అనంతసాయి, రఫీ స్టోన్ క్రషర్ల వల్ల పరిసర గ్రామాల ప్రజలకు చాలా రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. క్రషర్లలో ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామాల్లో ఇండ్లు అదురుతున్నాయని ఆరోపించారు. క్రషర్ల ద్వారా వచ్చే దుమ్ముతో ప్రజలు అనారోగ్యం బారిపడుతున్నారని, ప్రజలకు శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రషర్ల నుంచి వాహనాలు బయలుదేరి క్రమంలో అతివేగంతో వచ్చి ప్రమాదాలు సైతం జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వాహనాల నుంచి డస్ట్, కంకర జాతీయ రహదారిపై పడిన పట్టించుకోవడం నాదిరే కరువయ్యారన్నారు. జాతీయ రహదారిపై పడిన కంకర, డస్ట్ వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ప్రమాదాలకు కారణమవుతున్న క్రషర్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. క్రషర్ల లైసెన్సులను రద్దు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించారు. లేకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇక్కడ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది వచ్చేసి చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం, మల్కాపురం మధ్యలో ఇక్కడ అనంతసాయి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రషర్ ఉండడం జరిగింది. ఈ క్రషర్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొన్న 2 days బ్యాక్ కూడా మేము ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రోడ్డు పైన కంకర, డస్ట్ పడుతుంది, ఇక్కడ పొల్యూషన్ జరుగుతుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 days నుంచి కూడా వీళ్ళు స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడదామని చెప్పేసి ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రిజిస్టర్లో ఒక 5 మంది నేమ్స్ ఉండడం జరిగింది. ఆ 5 మందిలో 4గురిని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇంకొకరి కోసం మేము అడుగుతున్న సమయంలో అతను చైల్డ్ లేబర్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ అతన్ని స్టోర్ చేయడం కూడా ఇక్కడ చేయట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ మామూలుగా లేదు. ఇక్కడ వాటర్ వేయకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిల్స్ సరిగా లేకుండా, వే బిల్ లేకుండా ఇక్కడ అన్ని మైనింగ్ జరుపుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము దీన్ని అధికారులు గుర్తించి దీన్ని వీలైనంత తొందరగా ఇక్కడ క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి వెహికల్ని ఒకసారి చూడాల్సిందిగా మేము చూస్తున్నాము. ఇక్కడ ఎట్లా డస్ట్ ఏ విధంగా వస్తుందో చూడండి, దుమ్ము. ఈ దుమ్ముతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అవస్థకు గురవుతున్నారు. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించి దీన్ని వీలైనంత తొందరగా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కనుక జరగకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఈ కంపెనీ మూసేంత వరకు మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. కొట్టకుండా డైరెక్ట్ పంపించినావు నువ్వు. ఇప్పుడు పక్కనే పంపించినావు. అదే పక్కన అయితే బ్రదర్, ఇప్పుడు నీకు ఆ వే బిల్ లేకుండా నువ్వు ఎట్లా మైనింగ్ స్టార్ట్ చేస్తావు చెప్పది? ఇప్పుడు అది పైకి పోయిన వెహికల్ ఇప్పుడు మైనింగ్కే కదా వెళ్ళింది, అది పైకి కంకర కోసమే కదా పైకి వెళ్ళింది. ఇప్పుడు మరి వే బిల్ ఉండాలి కదా కంపల్సరీ. ఉండాలా ఉండొద్దా? నువ్వే చెప్పు. ఉండాలా ఉండొద్దా అన్న? నువ్వే చెప్పు. నీ నోటితో నువ్వే చెప్పు. ఉండాలా మరి? ఏది కొట్ట